ఏదైనా ఒకటి మనము చేస్తే దానికి ప్రతిఫలము కలుగుతుంది. హల్లెలూయా. ఏదైనా ఒకటి చేస్తే ఏమి విత్తుతామో అది కోస్తాము. విత్తిన దానికి పర్యవసానంగా కోత అనేది ఉంటుంది, పంట అనేది ఉంటుంది. నువ్వు మంచిది విత్తితే మంచి పంట కోస్తావు, చెడ్డది విత్తితే చెడ్డ పంట కోస్తావు. ఈ నియమం ఎప్పుడు తప్పదు. హల్లెలూయా. ఇవాళ ఏదో ఒకటి చేశాము, తప్పించుకున్నాము, అయిపోయింది అని అనుకోవడానికి లేదు. దాని యొక్క ఫలము తప్పకుండా మనము అనుభవిస్తాం. మంచిదైతే మంచి ఫలాన్ని, చెడ్డదైతే చెడ్డ ఫలాన్ని అనుభవిస్తాం. పోయిన వారం మన యొక్క పోర్షన్లో మనం చూస్తూ ఉంటున్నాం. హీబ్రూ పదము ఎకేవ్ అంటారు. ఎకేవ్ అంటే పర్యవసానము, ప్రతిఫలముగా, కాబట్టి అనే మాట మనం చూస్తాం. అంటే మనము చేసిన దాని వలన, నీవు దీనిని చేసినందున నీకు పాలు తేనెలు ప్రవహించే దేశము, నీవు దీనిని చేసినందున నీ సంతానమునందు సకల జనులు ఆశీర్వదించబడతారు అని మాట్లాడుతున్నారు. అంటే చేయకపోతే లేదన్నమాట, చేస్తే ఉంది అన్నమాట దీవెన. అంటే నువ్వు విధేయత చూపితే నీకు ఆశీర్వాదం వస్తుంది. నీవు విధేయత చూపితే, అనుసరిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దానికి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే, దేవుడట ఇశ్రాయేలు ప్రజలను, లేదా దేవుడు విశ్వసించిన తన యొక్క ప్రజలని, ఒక తండ్రి తన కుమారులను ఎలాగైతే ట్రీట్ చేస్తాడో, ఒక తండ్రి తన కుమారుల ఎడల ఎలా అయితే శిక్షిస్తాడో అలాగున ఏమంటారు శిక్షణ చేస్తాడు. ఏ తండ్రి కూడా తన కుమారుడు చనిపోవాలని కొట్టడు. కొడతాడా? ఎందుకు కొడతాడు? బాగుపడాలని కొడతాడు. వాడు మేలు కొరకి కొడతాడు. కాబట్టి చనిపోవాలని ఎవరు కొట్టరు, ఏ తండ్రి కొట్టాడు. దేవుడట మనల్ని తన పిల్లలుగా, తన కుమారులుగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి దేవుడు మనల్ని బాగు చేయడం కోసం అప్పుడప్పుడు నీళ్ళల్లోనికి, నిప్పుల్లోనికి, ఏమంటారు శ్రమల్లోనికి, ఆయా పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తూ, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? ట్రైన్ చేస్తూ ఉన్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడట. 40 సంవత్సరాలు 40 స్థలాలలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేశాడంట? ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితి గుండా వారిని నడిపించినాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాము. 6వ వచనం నుండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే, ఒక తండ్రి తన కుమారుని ఎడల ఎలా ఉంటాడో దేవుడు తన పిల్లల ఎడల అలా ఉన్నాడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించిన వారిని, ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో వారిని శిక్షించి ఏం చేస్తాడట? నీకు ఏదైనా శ్రమ కలిగిందా, ఏదైనా కష్టం కలిగిందా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తాను స్వీకరించి ప్రతి కుమారుడు దండింపబడును. ఆయన ఎవరినైతే స్వీకరిస్తున్నాడో ఆ కుమారుని దండిస్తాడు. అతని కుమారులతో సంభాషించినట్లు, అతడు కుమారులతో సంభాషించినట్లుగా సంభాషించు, ఆయన మనతో సంభాషిస్తాడు. ఆయన హెచ్చరిక. ఇంకా శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి ఎలా చూస్తున్నాడట? నా పిల్లలుగా చూస్తున్నాడు ఆయన. తండ్రి శిక్షింపని తన పిల్లలుగా మనల్ని చూసినప్పుడు తన పిల్లల్ని ఆయన సరి చేస్తాడు, తన పిల్లల్ని ఆయన కొడతాడు, తన పిల్లల్ని ఆయన ఏమంటారు బుజ్జగిస్తాడు, ఆయన పిల్లల్ని ఏమంటారు బాగుపడడం కోసం ఆయన వివిధ రకాలుగా ఆయన ఏం చేస్తాడట? శిక్షణ చేస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడన్నా ఉన్నాడా? కుమారులైన ఉంటే ఆడు చెడిపోతాడు. శిక్షలో పాలు గుర్తుపెట్టుకోండి. గారాబం చేశారనుకోండి, ఏమవుతుంది? గారాబం ఎక్కువైతే ఏమవుతుంది? ఆడు నీ మాట వినడు, ఎవడి మాట వినడు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడున్నాడు? శిక్షలో పాలు పొందని వాడెవరో. శిక్షలో పాలు పొందకపోతే వాడు ఎలా ఉంటాడంటే, ఆడు దుర్బీజి, చెడ్డ బీజం అంట. వాడు ఈడు అనవసరంగా పుట్టాడు ఈడు అంటాం మనమే. మరియు శరీర సంబంధులైన
తండ్రులు మనకు శిక్ష సో కాబట్టి ఇక్కడ దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు, మనము ఆయనకి కుమారులుగా చూస్తున్నాడు ఆయన. అందుకనే పరలోకమందున్న తండ్రి మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. శిష్యులకు యేసయ్య నేర్పిన ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో మొట్టమొదటి మాట ఇది. పరలోకమందున్న మా తండ్రి మా తండ్రి, నేను ఆయన తండ్రి, మనము కుమారులము. కాబట్టి తండ్రి తన కుమారుల ఎడల ఎలా నడుచుకుంటాడో దేవుడు మన ఎడల అలాగుననే నడుచుకుంటాడు. ఎందుకయ్యా మరి? ఎందుకంటే అబ్రహాముకి దేవుడట 10 పరీక్షలు పెట్టాడట. 10వ పరీక్ష ఏంటి? కుమారుణ్ణి బలి ఇవ్వడం అనే పరీక్ష అది. అప్పుడు అంటాడు ఈ మాట ఏమని? ఇది చేసినందున, నీవు నా మాట వినినందున, ఇదిగో నీ సంతానమునందు సకల జనులు ఆశీర్వదించబడతారు. చేయకపోతే లేదు. చేసిన దానికి పర్యావసానంగా, చేసిన దానికి ప్రతిఫలముగా, ఇదిగో నీ సంతానమునందు సకల జనులు ఆశీర్వదించబడతారు. ఆ శ్రమల్లో నుంచి దేవుడు అబ్రహామును నడిపించాడు కాబట్టి అబ్రహాము అనేకులకు మాదిరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? అందరు అబ్రహామును చూపిస్తారట, అబ్రహాంలాగా ఉండండి రా అని. అబ్రహాము అనేకులకు మాదిరిగా ఉన్నాడు. తర్వాత అబ్రహాము యొక్క ఆ మాదిరికరమైనటువంటి అబ్రహాము ఒక కుటుంబముగా ఏర్పడ్డాడు. ఇప్పుడు అబ్రహాము కుటుంబం ఒక మాదిరికరమైన కుటుంబముగా స్టార్ట్ అయింది. అంటే ఒక కుటుంబము మాదిరిగా ఉంటే, ఓ వ్యక్తి మాదిరిగా ఉంటే ఓ కుటుంబము మాదిరిగా ఉంటుంది. ఓ కుటుంబము మాదిరిగా ఉంటే ఒక దేశము మాదిరికరంగా మారిపోతుందంట. హల్లెలూయా. ఆ ప్రాసెస్లో మనం ఉన్నాము కాబట్టి దేవుడు మనకి కూడా మాదిరికరమైన వ్యక్తులముగా మనల్ని తయారు చేయడం కోసము దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ అబ్రహామిక్ మిషన్లో, ఆ అబ్రహాం యొక్క ఆ ప్రాసెస్లో మనము కూడా ఉన్నాము. ఆయన పిల్లలముగా మనం ఎంచబడతాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు యేసునందు ఉన్న ప్రతి వారు కూడా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు అబ్రహాము యొక్క సంతానమై ఉండి ఆయన వారసులై ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు నేర్చుకుంటారు. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు, అసలు దేవునికి ఏం కావాలి మన నుండి అనే విషయాన్ని తెలుసుకుంటాం. చదవమ్మా. మీరు క్రీస్తు సంబంధులైతే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరు వారసులు? క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు అబ్రహాము సంతానం అవుతారు. ఆ అబ్రహాము సంతానం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన ఏమంటారు దీవెనలు, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నిటికీ కూడా నువ్వు వారసురాలవై ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము మాదిరికరమైన వ్యక్తులముగా దేవుడు మనల్ని తయారు చేయడానికి ఏం చేసినాడంట? మనల్ని ఆ ప్రాసెస్లోనికి తీసుకొని వచ్చినాడు. అసలు దేవునికి ఏం కావాలి? దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? అబ్రహాము ఎందుకు మాదిరికరమైనాడు? అబ్రహాము యొక్క కుటుంబం ఎందుకు మాదిరికరంగా మారింది? అబ్రహాము సంతానమైనటువంటి దేశము ఐగుప్తులో నుంచి, ఇనుప కొలిమిలో నుంచి బయటికి వచ్చినటువంటి వారు ఎందుకు మాదిరికరంగా మారినారు సర్వ ప్రపంచానికి? వారి గురించి దేవుడు అంటాడు, ఏమంటాడు? యాజక రూపమైన రాజ్యము మీరు, నా సొత్తైన ప్రజలు మీరు, మీలాంటి వారు భూమి మీద ఇక లేరు, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరికరంగా మీరుంటారు అంటాడు. సో ఎందుకు మాదిరికరంగా వారు మారినారు? వాళ్ళ జీవితాలలో ఏమనుసరించారు? వాళ్ళు బలులు అర్పించారా? దేవాలయాలు కట్టారా? లేకపోతే ఏం చేశారు దేవుని కోసం? వాళ్ళు ఎందుకు వాళ్ళు మాదిరికరంగా మారినారు? ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. అంటే దేవునికి మన నుంచి ఏం కావాలి? చదవండి, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12, 13 వచనాలు.
ప్రవక్త అయిన మోషే చెప్తుంటున్నాడు, మీరు ఈ విధులను విని వాటిని ఆచరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తన పితరులతో 10వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడిచి ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనుట ఈ మాట గాక ఇంకేమి నీ దేవుడైన అడగడం లేదు. అదేనా ఏమడుగుతున్నాడట? ఇంతే కదా, నీ దేవుడు ఈ మాటనే కదా దేవుడు మిమ్మల్ని అడిగేది. ఏ మాట అంట? ఆయనకు భయపడి ఆయన మార్గములలో నడుచుచు ఆయనను ప్రేమించి ఆయనను సేవించి పూర్ణ మనసు ఇది దేని కొరకట? మన మేలు కొరకేనట. నువ్వు భయపడి ఆయన మార్గములు నడుస్తూ ఉంటే, ఆయనను ప్రేమిస్తూ ఉంటే, ఆయనను సేవిస్తూ ఉంటే ఇది నీకు మేలు అంటున్నాడు. ఇంతే కదా నేను నిన్ను అడిగేది. నీ కోళ్ళు అడగట్లేదు, నీ గొర్రెలు అడగట్లేదు, నీ డబ్బులు అడగట్లేదు, నీ ఆస్తిపాస్తులు అడగట్లేదు, ఇంకేదో నువ్వు ఒళ్ళు కోసుకోవాలి, చేతులు కోసుకోవాలి, కాళ్ళు కోసుకోవాలని నేను అడగట్లేదు. హల్లెలూయా. ఏమడుగుతున్నాడట దేవుడు మనల్ని? ఆయనకు భయపడి ఆయనను ప్రేమించి ఆయనను సేవించి ఆయన సన్నిధిలో నిర్దోషులముగా మనం నడుచుకోవాలి. ఇదే అబ్రహాము చేశాడు, ఇదే ఇస్సాకు చేశాడు, ఇదే యాకోబు చేశాడు, ఇదే ఇశ్రాయేల్ జనాంగం చేశారు. వాళ్ళు మాదిరికరమైన జనాంగముగా నిలబడ్డారు. కాబట్టి దేవుడు మనల్ని కూడా అదే అడుగుతున్నాడు. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు మోషే అంటే, ఐగుప్తులో నుంచి వచ్చిన వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోయారు. ఆ తర్వాత కొత్త జనరేషన్ వచ్చింది. ఆ కొత్త జనరేషన్తో చెప్తున్నాడు ఏమని? మీ పితరులు ఇలా బతికారు కాబట్టి మీరు ఇలా బ్రతకండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇలా బతికారు, మీరు కూడా ఇలా బతకండి. ఆయనకు భయపడి ఆయనను ప్రేమించి ఆయనను సేవించి ఆయన సన్నిధిలో నిర్దోషులుగా మీరు నడుచుకుంటే మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్తారు. ఇదే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నది. ఏమడుగుతున్నాడట దేవుడు? ఇంతే కదా, ఈ చిన్న విషయమే కదా. ఇదే విషయాన్ని కొన్ని వందల సంవత్సరాల తర్వాత మీకా ప్రవక్త వచ్చాడు. ఈ మీకా ప్రవక్త ఏమడుగుతున్నాడు చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మోషే తరువాత కొన్ని వందల సంవత్సరాల తరువాత మీకా అనేటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. మోషే ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని ఎత్తి ఈయన భాషలో చెప్తున్నాడు. మనుష్యుడంటే ఆదామా అన్నట్టు అర్థం. ఓ ఆదాము సంతానమా, ఓ మనుష్యుడా. అక్కడనేమో మోషే ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలు, నువ్వు నీ దేవుడైన యెహోవాకు భయపడు అని మోషే అంటున్నాడు అక్కడ. కానీ ఇక్కడేమంటున్నాడు ఈయన? ఓ మనుష్యుడా, ఓ ఆదాము సంతానమా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడట? ఇంతే కదా. ఈ 3 విషయాలే. ఏ 3 విషయాలు? న్యాయమును, కనికరమును, దీన మనస్సును, ఇవి కలిగి జీవించంటున్నాడు. ఏం లేదు మనకి. మనము న్యాయంగా నడుచుకుంటున్నామా? మన డబ్బుల విషయంలో న్యాయంగా ఉన్నామా? మన ఆస్తిపాస్తుల విషయంలో న్యాయంగా ఉన్నామా? మన పొరుగు వారితో మనం న్యాయంగా ఉన్నామా? మన వ్యాపార లావాదేవీలలో మనం న్యాయంగా ఉన్నామా? నువ్వు న్యాయంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ బలి నాకు అవసరం లేదంటున్నాడు. నీ దశమ భాగాలు నాకు అవసరం లేదంటున్నాడు.
అది కాదు ముఖ్యము. ముఖ్యమైనది ఏది? న్యాయముగా నడుచుకోవడం. అందుకని మనం ఒక వాక్యం ధ్యానం చేసాము అప్పట్లో. మీ మీ సంచులలో ఏమంటారు, మీ సంచులలో దొంగ త్రాసులు ఉండకూడదు, దొంగ బాట్లు ఉండకూడదు. అదొక వాక్యం ధ్యానం చేశాం మనం అప్పుడు. న్యాయంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ చాలామంది జీవితాలలో ఏముండదట? న్యాయం లేదు, అన్యాయానికి ఎగబడ్డది లోకం. ఏదో ఒక రకంగా ఏమైపోవాలి? అన్యాయం చేసైనా సరే మనం మోసం చేయాలి, బతికిపోవాలా. సో కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు మన నుంచి? ఏం డిమాండ్ చేస్తున్నాడు? ఏది వెతుకుతున్నాడు? నిన్ను చూసినప్పుడు నీ లోపల ఏం వెతుకుతాడు దేవుడు? నువ్వు ఇచ్చేవి కాదు, నువ్వు చేసేవి కాదు, నువ్వు అర్పించేటి అర్పణలు కాదు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే నీలో న్యాయం ఎంత ఉంది, కనికరం ఎంత ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తీసమిచ్చి యోహాను చెప్తున్న మాట మనకు అక్కడ కనబడుతుంది. ఆయన దగ్గరికి 3 రకాల ప్రజలు వచ్చారు. వచ్చి ఆయన వాక్యం విన్నారు, ఆయన మాటలు విన్నారు. ఓ సర్పసంతానమా, దేవుని రాకడ సమీపించి ఉంది, పరలోక రాజ్యం సమీపించి ఉంది, గొడ్డలి చెట్టు వేరుగా పెట్టబడి ఉంది, నరకడానికి రెడీగా ఉంది, ఇప్పుడైనా మారు మనసు పొందండి అని చెప్పి బాప్తీసమిచ్చి యోహాను ఏం చేస్తున్నాడు చెప్తున్నప్పుడు, అప్పుడు కొంతమంది మారు మనసు పొంది, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి, మేమేం చేయాలి, ఏం చేయాలి అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నాడో చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. ఒక్క నిమిషం అమ్మా. 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలం ఏంటి? మంచి ఫలం అంటే న్యాయము, కనికరము, దీన మనస్సు. ఈ ఫలాలు ఫలించాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలములు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఇక్కడ ఏ ఫలము అంటే న్యాయము, కనికరము, దీన మనస్సు అనేవి ప్రధానమైన విషయాలు ఇవి. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారట, అలాగైతే మేమేమి చేయవలనని ఆయనను అడగగా ప్రజలు అడిగారంట, 2 అంగీలు కలిగిన వాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడు ఆహారము లేని వానికి ఆహారము ఇవ్వాలి. ఇది న్యాయం. దేవుడు నీకు ఇచ్చాడు, నిన్ను ఇచ్చే పొజిషన్లో పెట్టాడు. కొంతమందికి దేవుడు తీసుకునే పొజిషన్లో పెట్టాడు. ఇచ్చే పొజిషన్లో ఉన్న నువ్వు గర్వించడానికి వీల్లేదు, దేవుడు నాకు ఇచ్చాడు అని. తీసుకునే పొజిషన్లో ఉన్నోడు సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు, దేవుడు నాకు ఇవ్వలేదు అని చెప్పి రియలైజ్ అయ్యి ఏం చేయాలంట? దేవుని దగ్గర మారు మనసు పొందాలి. కాబట్టి ఇచ్చే పొజిషన్లో ఉన్న నువ్వు ఏం చేయాలంట? ప్రజలు అడుగుతున్నారు, మేమేం చేయాలయ్యా అంటే అప్పుడు యోహాను అంటున్నాడు, 2 అంగీలు ఉన్నాడు ఇయ్యండి లేనివానికి, ఆహారం లేనివానికి ఆహారం ఉన్నోడు పెట్టండి అంటున్నాడు. ఆ తర్వాత కొంతమంది సుంకరులు వచ్చారు. 12వ వచనం. సుంకరులు బాప్తీసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయాలి? అతడు మాకు నిర్ణయించబడిన దానికంటే మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు చెప్పాను. ఇది న్యాయం. ఏం చేయొద్దు? ఏం చేయాలి? మేము చాలా మంది వస్తారు, ఏసై నమ్ముకుంటాం అయ్యా, మేము కూడా ఏం చేయాలి? మేము ఏం చేసేది లేదు. ఏసై నమ్ముకుంటే నీ బతుకు మారాలి, ఇంతకుముందు నీ జీవితంలో ఉన్న అన్యాయం పోవాలి, ఆ కనికరము లేని ఆ కఠిన హృదయం పోవాలి. ఆ తర్వాత దీన మనస్సు, నమ్మకంగా నువ్వు ఏ పని చేస్తున్నా అందులో నమ్మకంగా బతకాలి. నీ చేతికి వచ్చిన ఏ పని
శక్తి వంచన లేకుండా నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. సుంకరులు అడుగుతున్నారు, మేమేం చేయాలయ్యా అంటే, మీకు ఏది నిర్ణయించబడ్డదో అదే తీసుకోండి, అంతకంటే ఎక్కువ మీరు తీసుకోవద్దు. తర్వాత కొంతమంది సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి మేమేమి చేయవలెనని అతనిని అడిగిరి. అందుకతడు, ఎవనిని బాధ పెట్టొద్దు, మీరు ఎవని మీద నింద వేయొద్దు, మీరు నీ జీతముతో నీవు తృప్తి పొందాలి. నీ జీతంతోనే నువ్వు తృప్తి పొందాలి. అన్యాయంగా నీవు లంచం తీసుకోవద్దు అన్నట్టు. ఇంకో మాటలో చెప్పాలంటే సైనికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తున్న మాట అది. హల్లెలూయా. కాబట్టి ఏం కనబడుతున్నాయి ఇక్కడ? న్యాయంగా ఉండండి, కనికరముతో ఉండండి, లేని వారికి ఇవ్వండి, కనికరం చూపండి, న్యాయంగా ఉండండి, తర్వాత నమ్మకంగా బతకండి అని చెప్పి చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళని బాధ పెట్టకండి అంటున్నాడు. సో కాబట్టి మీకా ప్రవక్త చెప్తున్నటువంటి మాట, మోషే ఏదైతే చెప్పాడో దాన్నే ఈయన భాషలో న్యాయము, కనికరము, విశ్వాస్యత అనే 3 విషయాలుగా చెప్తా ఉన్నాడు. మోషేమో 4 విషయాలుగా చెప్పాడు. భయపడి ఉండండి దేవునికి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి సేవించండి, దేవుని సన్నిధిలో నిర్దోషులుగా మీరు నడుచుకోండి అంటున్నాడు. అయితే ఇదే విషయము మన ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు అనగా మర్చిపోతున్నారు. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. ఏమిటంట? దశమ భాగాలు ఇస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, పండగలు, ఆచారాలు అన్నీ చేస్తున్నారు. దశమ భాగం కూడా ఎట్లా తీస్తారట? బియ్యంలో తీస్తారు, పుదీనాలో తీస్తారు, కూరగాయల్లో తీస్తారు, జీలకర్రలో తీస్తారు, సోంపులో తీస్తారు. అబ్బాయి ఎంత భక్తి! కానీ ఇవన్నీ చేస్తున్నారు, కానీ ప్రధానమైన విషయాలు పక్కన పెట్టేశారు. ఆ ప్రధానమైన విషయాలు ఏంటివంట? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. ప్రధానమైన విషయాలు, మూల విషయాలు, పునాది లాంటి విషయాలు ఇవే. వీటిని పక్కన పెట్టి ఆచారాలు పట్టుకున్నారు, వీటిని పక్కన పెట్టి దశమ భాగాలు ఇస్తున్నారు, వీటిని పక్కన పెట్టి ఉపవాసాలు చేస్తున్నారు, వీటిని పక్కన పెట్టి దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. కానీ జీవితంలో ఏం లేదట? న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు, నమ్మకత్వం లేదు. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రంలో ఏది చెప్పాడో, మీకా ప్రవక్త ఏం చెప్పాడో అదే విషయం యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? న్యాయంగా ఉండండి. నిజమైన భక్తి ఏదనగా, యాకోబు పత్రికలో ఉంటుంది, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, బీదవారిని, విధవరాండ్లను చేరదీసి వారికి సహాయం చేయుటయే నిజమైన భక్తి. అలా అవి చేయకుండా ఇక నేను ప్రార్థన చేస్తున్నా, నేను సువార్త ప్రకటిస్తున్నా, లేకపోతే నేను ఇంకేదో చేస్తున్నా అంటే అసలు రియల్ లైఫ్ని వదిలి పక్కన పెట్టేసి నువ్వు ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నావు. నువ్వు సువార్త చెప్పడం కంటే ముందు నువ్వు న్యాయంగా బతుకు, నువ్వు కనికరంతో బతుకు, నువ్వు నమ్మకంగా బతుకు, దీన మనసు కలిగి బతుకు. నీ బతుకుని చూడాలి వాళ్ళు, నీ మాటలు కాదు చూడాల్సింది. మన మాటలు కాదట దేవుడు చూడాల్సింది. ఎందుకు? మనం చెప్తాం కానీ చెయ్యం. హల్లెలూయా. ఏం చూస్తారట? మనం చెప్పేవి చూడరు వాళ్ళు, మనం చేసేవి చూస్తారు వాళ్ళు.
వీళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, అది చూస్తారు కదప్ప. యేసయ్య గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు అంటే ఎవరు వినరు. జీవితాన్ని చూస్తారు మనము. అందుకనే మన పూర్వీకులు అప్పట్లో ఒక సామెత ఉంటుంది, ఏమని? కొత్తగా వచ్చిన వారిని నమ్మకండి. క్రొత్తగా ఎందుకు? వాళ్ళ మాటలు వినబడతాయి కానీ వాళ్ళ జీవితాలు మనకు కనబడవు. ఎందుకంటే మనం చూడలే వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎలా బతుకుతారో తెలియదు, వాళ్ళు ఎలా జీవిస్తారో మనకు తెలియదు. కొత్తగా వచ్చిన వారిని నమ్మకండి అనే ఒక నీతి కథ కూడా ఉంటుంది. కానీ ఎవరిని నమ్మాలంట? మన మధ్యలో ఉంటూ, మన మధ్యలో జీవిస్తూ, మన మధ్యలో బతుకుతున్నప్పుడు ఏం చేయాలంట? వాళ్ళని మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలా పడుకుంటున్నారు, ఎలా తింటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, అది చూస్తూ ఉంటే అప్పుడు నమ్ముతారు. ఒట్టి మాటలు చెప్తే ఎవరు నమ్మరు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, సువార్త చెప్పడం కంటే ముందు అదే సువార్తగా నువ్వు మారాలి. హల్లెలూయా. సువార్త పత్రికలు పంచే ముందు కొన్ని సంవత్సరాలు పంచాను నేను పత్రికలు. వరంగల్ జిల్లా అంతా సైకిళ్ళ మీద వెళ్ళి. పత్రిక కంటే ఎక్కువ ఏది పనిచేస్తుందంట? మన జీవితం పనిచేస్తుంది. మనమే ఒక పత్రికలాగా మారాలంటాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో, మన జీవన విధానంలో ఏముండాలి? న్యాయం ఉండాలి. అదే మోషే చెప్తున్నాడు, అదే మీకా చెప్తున్నాడు, అదే యేసుప్రభు వారు చెప్తున్నాడు. న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, దీన మనస్సు ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. నిన్ను నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తాము, అదే యేసుప్రభు వారు అంటున్నారు. ఏమని అంటే, మీ నీతి అంటే శాస్త్రులు ఇలా చేస్తున్నారు, దశమభాగం ఇస్తున్నారు, సోపులో ఇస్తున్నారు, పుదీనాలో ఇస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఏం లేదంటే వాళ్ళకి న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాస్యత లేదు, నమ్మకత్వం లేదు. కాబట్టి నీ నీతి 5వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్త. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యమును మీకు ప్రవేశం లేదంట. ఎవరి నీతి కంటే? శాస్త్రుల పరిసయ్యుల నీతి ఏంటి? మేము పుదీనాలో ఇస్తాం, మేము జీలకర్రలో ఇస్తాం, మేము కూరగాయల్లో ఇస్తాం, ఇదే నీతి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఏం లేదంటే వాళ్ళకి నీతి లేదు, అంటే న్యాయం లేదు వాళ్ళ జీవితాల్లో. అన్యాయానికి ఎగబడుతున్నారు. కనికరం లేదు. ఎవడన్నా బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, వాడికి ఏదైనా సహాయం చేద్దామన్న కనికరం లేదు కనీసం. కానీ దశమభాగం మాత్రం, ఉపవాసాలు మాత్రం చేస్తున్నాం. హల్లెలూయా. నీ ఉపవాసం ఎవడికి కావాలి? బలులు మాత్రం అర్పిస్తున్నాం. నీ బలి ఎవడికి కావాలి? దేవుడు అంటున్నాడు, నాకు న్యాయం కావాలి, నీలో నేను న్యాయం వెతుకుతున్నా. కనికరము కావాలి, కనికరము కలిగిన మనసు నీలో ఉందా, నేను వెతుకుతున్నా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ఏం చేయరట? ప్రవేశింపరు. ఇంకొక లేఖన భాగం చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. ఈరోజు మనము బైబిల్లో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు చెప్తా ఉన్నా నేను. ప్రధానమైన విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ముఖ్యమైన విషయాలు, పునాది లాంటి విషయాలు ఇవి. నీకు ప్రార్థన చేయొచ్చో చేయరాకపోవచ్చు, నువ్వు ఉపవాసం ఉండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు దశమభాగం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా పండుగ ఆచారాలు నీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు. అవి తెలిసినా తెలియకపోయినా సరే ఇవి మాత్రము తెలిసి ఉండాలి. ఏంటివంటివి?
ఆ, మనుష్యులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుదురో అలాగుననే మీరు ఆ, వారికి చేయుడి. వారికి చేయుడి అంటే అది ధర్మశాస్త్రమునకు. అమ్మా మళ్ళీ చదవండి, అది మళ్ళీ చదవండి. కావున మనుషులు ఆ, మీకు ఏమి చేయవలన మనుషులు మొదట మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో అలాగునే మీరును అలాగున మొదట మీరు చేయండి వాళ్ళకి వారికి అంటున్నాడు. చేయుడి. ఏం చేయాలి? ఎవరన్నా ఒకరు ఏదైనా చేయాలని మనం కోరుకునే ముందు ఏం చేయాలంట? మనమే ఫస్ట్ వాళ్ళకి చేయాలంట. చేయాలి. అది ఇది కదా దేవుడు కోరుకునేది. దేవుడు ఏం కోరుతున్నాడు? ఇదే కదా దేవుడు కోరేది. న్యాయం ఉందా? కనికిరం ఉందా? దీన మనస్సు ఉందా? ఇంతే కదా నేను నిన్ను అడిగేది. నీ బలులు వాడికి కావాలి, నీ బలులు నాకు అవసరం లేదు అంటున్నాడు. బైబిల్లో మనం బిలాము యొక్క పోర్షన్ చదివినప్పుడు బిలాము యొక్క ప్రవక్త గురించి మనం చూసాం. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బిలాము ప్రవక్త బాలాకు రాజు తీసుకొని వచ్చి ఏమంటారు, డబ్బులు ఇచ్చి ఆయన తీసుకొచ్చి ఇగో ఇశ్రాయేలీలను శపించు నువ్వు అని చెప్పి ఓ పర్వతం ఎక్కిపించి పర్వతం మీద ఒక బలిపీఠం కట్టించి ఆ బలిపీఠం మీద ఒక బలి పశువుని పెట్టి ఆ బలి చేసి ఎవరికి? యెహోవా దేవుని నామమున బలి అర్పించి దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని వాళ్ళని శపించాలని ట్రై చేశాడు. చేస్తే ఏమైంది? దేవుడు అంటే ఆయన బలికి ఇంప్రెస్ కాలేదు దేవుడు. ఓ నువ్వు నాకు బలి అర్పించావు బిలామా, ఆహా ఎంత పని చేశావు నీవు, నీ సువాసన నేను ఆగ్రహించి నేను వాళ్ళని శపిస్తా అనలేదు దేవుడు. నాకు కావాల్సింది బలి కాదు. అందులో న్యాయం ఉందా? నువ్వు వాళ్ళని శపించమంటున్నావు, అందులో న్యాయం ఉందా? ఆ శాపాన్ని దేవుడు ఏం చేసినాడంటే ఆశీర్వాదంగా మార్చినాడు. అరే లాభం లేదు, ఇక్కడ నుంచి పని అయితే లేదని చెప్పి ఇంకో కొండకి ఇచ్చాడు. ఆ కొండ మీద ఒక బలిపీఠం కట్టి అక్కడ ఒక బలిపశువుని పెట్టి దాన్ని వధించి మళ్ళీ శపించడానికి ట్రై చేసి ఇట్లా 7 పర్వతాల మీద. కానీ దేవుడు ఇంప్రెస్ కాలే. ఇంప్రెస్ అంటే ఈయన ఇచ్చిన బలికి ఆయన ఏం ఉప్పొంగిపోలే. అందులో న్యాయం లేదు. బిలామా ఏం లేదు, న్యాయం కావాలి, నాకు కనికరం కావాలి. దాంట్లో కనికరం ఉందా? అందుకని దేవుడు అంటున్నాడు ఏమని అంటే మీరు బిలాములాగా ప్రవర్తిస్తున్నారు అంటాడు. బిలాము బలులు అర్పించాడు శపించమని. ఏదో నీకు కావాలి కాబట్టి నా దగ్గరకు వస్తున్నావు, కానీ నీ జీవితంలో న్యాయం లేదు. నీ జీవితంలో న్యాయం ఉంటే నేనే ఇస్తా నీకు. నీ జీవితంలో కనికరం ఉంటే నేనే ఇస్తా నీకు దీవెన, ఆశీర్వాదం. అంటే దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు? దేవుడు మన జీవితంలో ఏం వెతుకుతున్నాడు? ఆయన ఆకాశమందుండి ఆయన అనేకులను ఏమంటారు వెతుకుతున్నాడట. ఎవరి కోసం వెతుకుతున్నాడు? యథార్థవంతుల కోసం వెతుకుతున్నాడట. ఫేర్గా ఉండే వారి కోసం వెతుకుతా ఉన్నాడు. యథార్థంగా ఉండే వారి కోసం ఆయన వెతుకుతా ఉన్నాడు. సో కాబట్టి దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అంటే మనం ఫేర్గా, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, కనికరంతో ఉండాలి, విశ్వాస్యతతో ఉండాలి. ఇదే విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం ఏదైతే అంటే ఇతరులు మనకి ఏది చేయాలని మనం కోరుకుంటున్నామో మొదట మనము అది వారికి చేయాలి. ఇది దేవుడు కోరుకునే విషయం. న్యాయం ఉండాలి అందులో, కనికరం ఉండాలి అందులో, నమ్మకత్వం ఉండాలి అందులో. అది నిజమైన భక్తి, అది నిజమైన విశ్వాసం, అది ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మీరు తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు అంటాడు. మీరు క్షమించండి, నేను మిమ్మల్ని క్షమిస్తా అంటాడు. మీరు ఇయ్యండి, నేను మీకు ఇస్తా అంటాడు. అంటే నువ్వు చేస్తే దాని ఫలము మనము పొందుతాము తప్పకుండా. అబ్రహాము తెగించినాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానము వలన సకల ప్రపంచం ఆశీర్వదించబడుతుంది అన్నాడు.
మీరు నా ఆజ్ఞలు అనుసరించినారు కాబట్టి పాలు మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశిస్తారు అన్నాడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం దొరుకుతుంది. అయితే ఆ ప్రతిఫలం మంచిదై ఉండాలి. ఏం చేయాలి? న్యాయంగా ఉండాలి, కనికరంతో ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దాని ఫలము మనము తప్పకుండా ఏం చేస్తామంట? పొందుతాము. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు బ్రతికేది, నా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన నువ్వు బ్రతుకుతావు అంటాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అంటాడు. క్షయమైన వాటి కోసం మీరు ప్రయాసపడకండి అంటాడు. అక్షయమైన వాటిని నీ జీవితంలో సంపాదించుకోండి అంటాడు. పనికి మాలిన వాటి కోసం మనము ఏం చేస్తామంట? ప్రయాసపడతా ఉంటాం. ఒకరోజు వదిలిపెట్టిపోయేటివి కొన్ని. అసలు ఏమి రాదు మన ఎమ్మటి ఒక లెక్కలో చూడాలంటే ఏమీ గడ్డి పోస కూడా రాదు. అందుకని మనుష్యుడు ఒకరోజు గతించిపోతాడు, అతనితో ఏమీ రాదు. కానీ దేవుడు ఇచ్చేది ఆ మహిమను మనం సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము నీతిని, న్యాయమును, కనికరమును, విశ్వాస్యతను సంపాదించుకుంటే దాని యొక్క ఫలము దేవుడు మనకి ఇస్తాడు. అందుకని మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము తీర్పు తీర్చకుండా ఉంటే మనం తీర్పు తీర్చబడం. మనము క్షమిస్తే క్షమించబడతాం. మనము ఇస్తే దీవించబడతాం, ఇయ్యబడుతుంది మనకి. మన రుణస్తులను క్షమిస్తే మన రుణములు కూడా క్షమించబడతాయి అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, ఓ మనుష్యుడా, ఓ ఆదామా, మేలైనది ఏదో నీకు చెప్పబడింది. ఆ మేలైనది, ఉత్తమమైనది ఏంటిదంట? న్యాయము, కనికరము, విశ్వాస్యత అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ మేలైన దానిని మనము అనుసరించాలి అనే మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు మనకి కొన్నిటిని సాక్షులుగా పెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. స్థిరమైనవి, కదలనివి. 6వ అధ్యాయం 1వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము. కొండలకు దేవునికి మనుషులతో ఒక వ్యాజ్యం ఉంది. వ్యాజ్యం అంటే గొడవ. దేవునికి మనుషులతో ఏముందట? ఓ గొడవ ఉంది, ఓ పంచాయతీ ఉంది, ఓ వ్యాజ్యం ఉందట. ఆ వ్యాజ్యం ఆ పంచాయతీకట సాక్షులు ఎవరట? పర్వతములను ఎప్పుడు ఏమంటారు? కదలకుండా ఉండే. మీరు చూడండి, మన తాతల నాడు ఉన్నాయి, మన ముత్తాతల నాడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, మన తర్వాత కూడా అవి ఉంటాయి. కాబట్టి దేవుడు వాటిని సాక్షులుగా పెడుతున్నాడు. పర్వతములను ఆయన సాక్షులుగా పెడతా ఉన్నాడట. భూమి ఆకాశములను ఆయన సాక్షులుగా పెడతా ఉన్నాడట. ఎందుకంటే తరాలు గతించవచ్చు కానీ ఇవి ఉంటాయి, అవి నీ మీద సాక్ష్యం పలుకుతా ఉన్నాయి అంటాడు. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవా వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలమై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, సీనాయి పర్వతం ఉంది, హోరేబు పర్వతం ఉంది, హూరు కొండ ఉంది, ఈ పిస్తా కొండ ఉంది. ఆ కొండలను సాక్షులుగా పెట్టి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను మీకు ఎక్కడ అన్యాయం చేశాను? నా జనులారా, నేను మిమ్మల్ని ఎక్కడ ఆయాసపరిచాను? ఏ విషయంలో నేను మిమ్మల్ని బాధ పెట్టాను? ఎందుకు మీరు న్యాయంగా నడుచుకోవట్లేదు అంటున్నాడు. నా జనులారా, నేను మీకేమి చేసి తిని? సో కాబట్టి పర్వతములను సాక్షులుగా పెట్టి నేను మిమ్మల్ని ఏం చేశాను అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని. మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితే, నేను ఏ విషయంలో మిమ్మల్ని ఆయాసపరిచాను? అది నాతో చెప్పుడి. అది నాకు చెప్పండి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోనులను ఇచ్చి తిని, మిరియాములను
దూతలను పంపితిని. ఆ, నా జనులారా, ఆ. యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు సో దేవుని నీతి కార్యములను మీరు గ్రహించినట్లు. మోయాబు రాజు అయిన ఆ, చాలు. సో కాబట్టి ఇక్కడ దేవుడు కొన్నిటిని సాక్షులుగా పెట్టి అడుగుతా ఉన్నాడు. నేను మీకు ఏమి అన్యాయం చేశాను చెప్పండి, మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టాను చెప్పండి, ఏ విషయంలో నేను మిమ్మల్ని ఆయాసపరిచానో చెప్పండి, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకురాలేదా, ఎర్ర సముద్రం పాయలు చేయలేదా, 40 సంవత్సరాలు మన్నా చేత మిమ్మల్ని నేను పోషించలేదా, నా కట్టడలు నా ఆజ్ఞలు అనుసరిస్తే మీకు మేలు, అది మీకు ఉత్తమము అని మోషే చెప్తూ ఉంటున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏ విషయంలో నేను మీకు ఇది చేశాను చెప్పండి. న్యాయమును ఎందుకు మీరు విడిచిపెడుతున్నారు, కనికరమును ఎందుకు విడిచిపెడుతున్నారు, నమ్మకంగా ఎందుకు ఉండట్లేదు మీరు, నేనేమైనా అన్యాయం చేశానా మీకు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని సాక్షులుగా పెట్టి? ఎవరిని సాక్షులుగా పెట్టి? పర్వతములను సాక్షులుగా పెట్టి ఆయన అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, న్యాయముగా, కనికరము, విశ్వాస్యత, ఇది లేకుండా మనం ఏం చేసినా వ్యర్థమే. కాబట్టి మనం ఏం చేసినా దాంట్లో ఏముండాలట? ఏముండాలి? న్యాయం ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. దేవుడు అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడు? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెను. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది. చాలా సార్లు మన జీవితాల్లో ఏం చేస్తామంటే, మనకి విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండవు. విశ్వాసం ఉంటుంది, ఏముండవు? క్రియలు ఉండవు. జీవితంలో న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, తర్వాత జీవితంలో ఏముండాలంటే దీన మనస్సు లేకపోతే నమ్మకత్వం అనేది మన జీవితంలో మనము కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. సో కాబట్టి అబ్రహాము తన విశ్వాసము ద్వారా తన క్రియల వలన తన కుమారుని అర్పించటం వలన అతడు నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఏం కోరుతున్నాడో దానిని మనము ఏం చేయాలంట? చేయాలి. దేవుడు ఏం వెతుకుతున్నాడో దానిని మనం మన జీవితంలో అనుసరించాలి. ఏం కోరుతున్నాడు చెప్పండి? ఇప్పుడు ఆ 3 విషయాలు చెప్పండి. మీరు కూసున్నా లేచినా అది గుర్తుండాలి. న్యాయము, కనికరము, దీన మనస్సు అనే విశ్వాసము. అంటే నమ్మకంగా బతకాలి. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామమును గణపరచుటకు నీవు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, అబ్రహామును నీవు ఎన్నుకొని ఒక మాదిరికరమైన వ్యక్తిగా, ఆ మాదిరికరమైన వ్యక్తిని మాదిరికరమైన కుటుంబముగా, ఆ మాదిరికరమైన కుటుంబమును మాదిరికరమైన దేశముగా మీరు మార్చినారు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలముగా మేము మాదిరికరమైన వ్యక్తులముగా జీవించడానికి, బ్రతకడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఇగో మోషే కనాను దేశంలో ప్రవేశించి ఆ నూతన తరముతో మాట్లాడుతూ, దేవుడు ఇంతే కదా మిమ్మల్ని అడిగేది, నా యందు భయభక్తులు కలిగి నన్ను ప్రేమించి నన్ను సేవించి నా సన్నిధిలో నిర్దోషులుగా నడుచుకొనుడి, ఇది నీకు మేలు
ఇంతే కదా నేను మిమ్మల్ని అడుగుతుంది అని మోషే సెలవిచ్చిన మాట, మీకా గ్రంథంలో మీకా ప్రవక్త సెలవిచ్చిన మాట, ఏది ఉత్తమమైనదో అది మీకు చెప్పబడింది. న్యాయంగా ఉండండి, కనికరముతో ఉండండి, దీన మనసు కలిగి ఉండండి. దీన మనసు కలిగిన వారి యొద్ద ఆయన నివసించేవాడు. అదే మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు న్యాయము, కనికరము, విశ్వాస్యత. గ్రంథపు చుట్టలో ఉన్నటువంటి ఆయన శరీరము ధరించి భూమి మీదకి వచ్చి ఆయన తన సన్నిధిలో, దేవా ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను. ఏంటి ఆ చిత్తము? న్యాయము, కనికరము, విశ్వాస్యత. నమ్మి బాప్తిసం పొంది ప్రభువులో జీవిస్తున్న మనము ఇక చనిపోతే పరలోకం వస్తుంది, ఇక చాలు అనుకునే దగ్గర ఉన్నామా? లేకపోతే మనం న్యాయంగా నడుచుకుంటున్నామా? భక్తితో నడుచుకుంటున్నామా? భూమి నీ కొరకు ముందుగా సిద్ధపరిచిన క్రియలు ఇవి. న్యాయంగా ఉండడం, కనికరముతో ఉండడం, దీన మనసుతో ఉండడం దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి. ఆ దేవుడు అడుగుతున్నాడు, బిడ్డా నేను నీకు ఎక్కడ అన్యాయం చేశాను? నువ్వెందుకు నా మాట అనుసరించట్లేదు? ఇదిగో పర్వతములను సాక్షులుగా చెప్తున్నా, భూమి ఆకాశములను నీకు సాక్షులుగా పెడుతున్నా అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు ప్రభువా. ఇది మొదలుకొని మేము ప్రధానమైన ఆ 3 విషయాలను మా జీవితాలలో అనుసరించడానికి నీ కృప దయచేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.